క్రికెట్ మైదానంలోకి తిరిగి అడుగు పెట్టగలనా అన్న సందేహాన్ని మహమ్మద్ షమి పటాపంచలు చేశాడు. 5 వికెట్లతో తన పునరాగమనాన్ని ఘనంగా కొనసాగించాడు. క్లాసికల్ ప్లేయర్ శుభ్మన్ గిల్ సమయోచిత సెంచరీతో జట్టును గెలిపించుకున్నాడు. కనీసం నిలబడగలిగే శక్తి లేని బంగ్లా బ్యాటర్ తౌహీద్ హృదయ్ నొప్పిని భరిస్తూనే తమ జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం భారత్ మరియు బంగ్లా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంది. ఇండియన్ సీనియర్ బౌలర్ మహమ్మద్ షమి తన మొదటి ఓవర్లోనే బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ను వెనక పంపగా, ఇండియన్ యంగ్ పేసర్ హర్షిత్ రాణా తన మొదటి ఓవర్లోనే బంగ్లా కెప్టెన్ షాంటన్ డకౌట్గా పెవలిన్ పంపి బంగ్లాను ఉక్కిరి బిక్కిరి చేశారు. వారికి తోడు అక్షర్ పటేల్ తన మొదటి ఓవర్లోనే వరుసగా 2 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే అక్షర్ పటేల్ బౌలింగ్ లో రోహిత్ శర్మ క్యాచ్ జారవేయడంతో హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ అయింది. 9వ ఓవర్లోపే 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కడుదీన పరిస్థితిలో ఉన్న బంగ్లాదేశ్ ను తౌహీద్ హృదయ్ మరియు జాకిర్ అలీ జంట ఆదుకున్నారు. 68 పరుగులు చేసిన జాకిర్ అలీ 43 ఓవర్లో పెవలిన్ చేరాడు. మరోపక్క కాళ్ళ నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఆడిన తౌహీద్ హృదయ్ 118 బంతుల్లో 6 4లు 2 6లతో 100 పరుగుల చక్కటి సెంచరీ రాబట్టి చివరి వికెట్ రూపంలో వెనుతిరిగాడు. భారత బౌలర్స్ మహమ్మద్ షమి 5 వికెట్లు పడగొట్టి బంగ్లాను వణికించాడు. హర్షిత్ రాణా 3 వికెట్లు రాబట్టి చక్కగా బౌలింగ్ చేశాడు. 229 రన్స్ టార్గెట్ తో బరిలో దిగిన భారత్ దూకుడుగా ఆడింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ 36 బంతులు 7 4లతో 41 పరుగులు రాబట్టి పెవలిన్ చేరాడు. మరోపక్క శుభ్మన్ గిల్ మారుతున్న పిచ్ను గమనిస్తూ ఓపికగా ఆడుతూ భారత్ ముందుకు దూకించాడు. శుభ్మన్ గిల్ కు తోడుగా 41 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ చివరి వరకు నిలబడ్డాడు. మధ్య ఓవర్లలో బంగ్లా బౌలర్లు కోహ్లీ మరియు శ్రేయస్ అయ్యర్ లాంటి ప్రధానమైన వికెట్లు రాబట్టి పుంజుకునే ప్రయత్నం చేశారు. కానీ శుభ్మన్ గిల్ క్లాసికల్ ప్లే దెబ్బకు భారత్ 47 లక్ష్యాన్ని అందుకుని ఘన విజయాన్ని నమోదు చేసింది. 129 బంతుల్లో 9 4లు 2 6లతో 101 పరుగుల సూపర్ సెంచరీ సాధించి అజేయంగా నిలబడ్డ శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం రోజు భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.